నమస్కారం ఫ్రెండ్స్. మన దేశ ఆర్థిక పరిస్థితి రాబోయే రోజుల్లో ఆర్థిక సవరణలు లాస్ట్ టైం బడ్జెట్లో చేసిన చేంజెస్, దాన్ని సవరణలు రాబోయే 6 నెలల్లో మనం సెంట్రల్ గవర్నమెంట్ తరఫున తప్పకుండా చూడొచ్చు. మనమంతా అనుకుంటున్నట్టు అమెరికా ఇరాన్ వార్ సమసిపోలేదు, మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఇరు పార్టీలు కూర్చుంటే తీరే సమస్య కాదని మనకు క్లియర్లీ అర్థమవుతుంది. మరి ఇలాంటి సమయంలో మన దేశం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది, దానికోసం మనం ఎలా సన్నిద్ధం కావాలి, అదే కాకుండా రాష్ట్రంలో జరిగే పరిణామాలు నమ్మశక్యంగా ఉన్నాయా, మరి ఈ పరిణామాలను మనం ఎలా బేరీజు వేసుకోవాలి. దేశం ఇష్యూకి వస్తే, దేశం లాస్ట్ ఇయర్ ప్రగతి రేటు నిలబెట్టుకోలేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇరాన్ అమెరికా వార్ స్టార్ట్ కాగానే మన మీద ఎఫెక్ట్ లేదు, కానీ కొంత టైం తర్వాత దాని ఎఫెక్ట్స్ మనం క్లియర్గా చూడొచ్చు. అయితే ఇప్పుడు రాబోయే 6 నెలలు ఇరాన్ అమెరికా వార్ పీక్ ఎఫెక్ట్స్, అంటే హైయెస్ట్ ఎఫెక్ట్స్ మనకు నెక్స్ట్ 6 monthsలో క్లియర్గా కనిపిస్తాయి. భారతదేశం ఎటువైపు ఉంది, దాని ధోరణి తప్పకుండా ప్రపంచ దేశాలకు స్పష్టంగా తెలియజేయవలసి వచ్చే సమయం ఆసన్నమైంది. అదే కాకుండా దేశంలో అంతర్గత వ్యవహారాలు చాలా చిరాకు తెప్పించేలా ఉన్నాయి. ఈ రాష్ట్రాల మధ్య పోటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడము, స్టేట్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆశలు పెట్టుకోవడము, అంటే ఇద్దరూ పరస్పరంగా పోట్లాడుతూ గింజలాడుకుంటూ దేశ ప్రగతి గురించి పాకులాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అయితే వీటి మధ్యలో రాజకీయంగా స్పష్టత లేదు. రాజకీయంగా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వెస్ట్ బెంగాల్ తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది అనుకున్నారు, కానీ వెస్ట్ బెంగాల్ తర్వాత కూడా క్లారిటీ వస్తలేదు. ఇది నిజము, అందరు యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇంకొక పెద్ద ఇష్యూ మన తెలంగాణని వెంటాడుతుంది. అదేమంటే నేలే విడిచి సాగు చేయటం. తెలంగాణ ఎప్పుడు లేనంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. మనం వీటి గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం ఇవాళ. రాజకీయ పరిస్థితులు అయోమయంగా ఉన్నా, రాజకీయంగా అస్థిరత లేకపోయినా, ప్రస్తుత ప్రభుత్వం
2 ఏళ్ల తర్వాత ఎలక్షన్ తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది అనే ఆశలు సన్నగిలుతున్నాయి. ప్రభుత్వం కూడా ఏమైనా సాధించాలంటే 2 ఏళ్ల లోపలే సాధించాలి, సాధించినా మనం పవర్లో రాలేము అనే నిరుత్సాహంతో పనిచేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాజకీయ అస్థిరత, రాజకీయ కన్ఫ్యూజన్ మన తెలంగాణని తీవ్రంగా దెబ్బతీస్తుంది. హైదరాబాద్ సెంట్రిక్ గ్రోత్ నువ్వు వీడి డిస్ట్రిక్ట్ సెంట్రిక్ గ్రోత్కి పోదామంటే అక్కడ చూపించడానికి, చూడడానికి, చేయడానికి ఏమీ లేవు. కొన్ని సంపన్న జిల్లాలైన ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, మెదక్ లాంటి జిల్లాలలో ఇండస్ట్రియల్ గ్రోత్ మనం చూడలేకపోతున్నాం. అదే కాకుండా పట్టణీకరణపై ఆధారపడి కమర్షియల్ స్పేసెస్ని ప్రమోట్ చేసుకుంటూ బతుకు సాగిస్తున్న పరిస్థితులు మనము డిస్ట్రిక్ట్స్లో చూడవచ్చు. అంటే డిస్ట్రిక్ట్స్లో ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు. ఈ అరాకొర, శంషాబాదు, షాద్నగర్ ఈ ఏరియాలో మనం ఇండస్ట్రియల్ గ్రోత్ చూడొచ్చు, కానీ దే హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ని, ఈ జిల్లాలను విడదీసి చూడలేని పరిస్థితి ఉంది. అది ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ తర్వాత అయితే అసలు ఇవి జిల్లాగా పరిగణించబడవు అనే ఒక థాట్ ఉంది. అయితే మనము తెలంగాణను రియల్ ఎస్టేట్ పరంగా రాబోయే 2 సంవత్సరాల్లో దీన్ని ఎలా చూడాలి? రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉండబోతుంది? జనాల దగ్గర అంత డబ్బుందా? ఫైనాన్షియల్ సంస్కరణ వల్ల, దీనివల్ల ఏమైనా జీవితాల్లో మార్పులు వస్తాయా? మరి ఆదాయాలు, వ్యయాలు తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం జనాల దగ్గర డబ్బుందా? అదే కాకుండా క్రెడిట్ అవైలబిలిటీ అంటే అప్పు పుట్టడం అంత సులువుగా ఉంటుందా రాబోయే 6 నెలలు, సంవత్సరంలో? ఇవన్నీ బేరీ చేసుకుందాం. మనం గమనించవలసిన కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. తెలంగాణలో మాస్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న, అంటే 70% గ్రాడ్యుయేట్స్, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉండిపోయిన దాని ఛాయలు కూడా మనకు కనిపిస్తలేవు. జనాలు పేస్ ఆఫ్ గ్రోత్, పేస్ ఆఫ్ అర్బనైజేషన్ చూస్తున్నారు, కానీ ఫాలింగ్ అంటే రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఫాలింగ్ లైఫ్ స్టైల్స్, దీన్ని ఎవరు గమనిస్తలేరు. ఎవరు పడేవాడు పడుతున్నాడు, లేచేవాడు లేస్తున్నాడు. లేచేవాడు హైలైట్ అవుతున్నాడు, పడిపోయిన వాడు హైలైట్ అవుతలేరు. ఇది మెజారిటీ ఉంది. ఇది ప్రభుత్వాలు ఒప్పుకోవు, సొసైటీలో కూడా దీన్ని రిలవెన్స్ లేదు. ఇది ఒక పెద్ద దెబ్బ. అయితే మనం గమనిస్తే ఏ పర్సన్ సెంట్రిక్ గ్రోత్, తెలంగాణ లాస్ట్ 9 ఏళ్ళు కేసీఆర్ సెంట్రిక్ గ్రోత్ చూసింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సెంట్రిక్ అప్రోచ్ చూస్తున్నది. ఇంకా రేవంత్ రెడ్డి సెంట్రిక్ అప్రోచ్, ఇది గ్రోత్ కాదు.
దాదాపు 2.5 ఏళ్ల తర్వాత కూడా ప్రామిసెస్ చేయటం, రైతులకు సహాయం అందించకుండా యజ్ఞాలపై ఆధారపడటం ఎంత వింత ఉంది చూడండి. రైతులను ఆర్థికంగా టెక్నికల్గా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు యజ్ఞాలు హోమాలు చేస్తున్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం. వింత చూడండి. అంటే దేవుడిపై భరోసా పెట్టుకొని జీవించండి అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. జనరల్ ఇటువంటి బీజేపీ ప్రభుత్వాలు చెప్పాలి, కానీ అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటివి చేస్తుంది. యజ్ఞాలు హోమాలు ఫర్ ఫార్మర్స్. రైతు బంధు, రైతు భరోసా, దాని భరోసా సన్నగిల్లుతుంది. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఇప్పుడు పీపుల్ ఆర్ క్వశ్చనింగ్, మీరు మా డబ్బులు తీసుకొని ఎందుకు అలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని ప్రభుత్వం అర్థం చేసుకుంది. మనం ఎంతమంది సోషల్ మీడియాలో ఎలాంటి వాగుడు వాగినా, న్యూస్ ఎలాంటి ప్రచారాలు చేసినా, మన ఒక పర్సన్ సెంట్రిక్ గ్రోత్ ఉన్న ఒక స్టేట్లో ఆ స్టేట్ పరిస్థితి ఎలా అధ్వానంగా తయారైంది మనం అందరం గమనించాలి. తెలంగాణలో డెవలప్మెంట్ సన్నగిల్లి దాదాపు 4 years అయిపోయింది. అంటే 4 years ఇట్లా అయిపోయింది. కరోనా, పోస్ట్ కరోనా తెలంగాణ దెబ్బతిని లేవలేకపోయింది. తెలంగాణ దెబ్బతిన్నది అనే ఛాయలు మనకి ఇప్పటివరకు కనిపిస్తలేవు బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ హైప్. ఈ రియల్ ఎస్టేట్ హైప్ ఇండస్ట్రియల్ గ్రోత్, అంటే బేసిక్ అమ్యూనిటీస్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఇండెక్స్, వీటిని అన్నిటినీ కప్పిపడేసింది. మల్టీ స్టోరీస్ బిల్డింగ్ అంటే గ్రోత్ అనే ఒక ఫార్ములా బీఆర్ఎస్ హయాంలో ఒక 4-5 years నడిచింది ఆ ట్రెండ్. అంటే మనమే వెనుకబడ్డాం, కానీ సర్కారు మన కోసం అంతా చేస్తుంది అనే భ్రమ క్లియర్లీ ప్రజల్లో కనిపించింది. అది బీఆర్ఎస్ హయాం లాస్ట్ 2 years సన్నగిల్లి ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. స్టిల్ అర్బన్ ఓటర్స్ ఆర్ విత్ బీఆర్ఎస్ బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ థింగ్. రూరల్ ఓటర్స్ అంతా కాంగ్రెస్ వైపు వెళ్ళారు. 2.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు రివర్స్ జరుగుతుంది. కాంగ్రెస్ రూరల్ ఓటర్స్ కూడా ఎదురు తిరుగుతున్నారు. అర్బన్ సెక్టర్లో బీఆర్ఎస్కి కాస్త మద్దతు పెరుగుతుంది. అంటే బీఆర్ఎస్కి ఇండిపెండెంట్గా కొద్దిగా మద్దతు వస్తుంది. కానీ ఈ మద్దతు ఒక సర్కార్ ఫామ్ అయ్యే ఫార్ములా అవుతుందా లేదా అంటే కాదు. బీఆర్ఎస్ లీడర్షిప్ క్రైసిస్తో సతమతమవుతుంది. కాంగ్రెస్లో లీడర్షిప్ క్రైసిస్ ఉన్న రేవంత్ రెడ్డి అనే ఒక ఓవర్వెల్మింగ్ పర్సనాలిటీ ఇన్ కోఆర్డినేషన్ విత్ మోదీ అండ్ చంద్రబాబు నాయుడు ఈస్ క్రియేటింగ్ స్టెబిలిటీ. రేవంత్ రెడ్డి యాజ్ ఎ ఇండివిజువల్ పై భరోసా లేకపోయినా ప్రజలకు, ద వే హీ ఈస్ కోఆర్డినేటింగ్ విత్ మోదీ, చంద్రబాబు నాయుడు అండ్ నౌ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక డికే శివకుమార్ and a friendly state of Kerala, and if he manages to be friendly with Tamil Nadu CM, it will be a classic case of political అంటే దౌత్యం.
అన్ని చోట్ల నుంచి మద్దతు రేవంత్ రెడ్డికి ఉంది. కానీ రేవంత్ రెడ్డి అన్ని మద్దతులున్న తెలంగాణ అనే ఒక స్టేట్ని తన స్టైల్లో మద్దతు ఇవ్వలేకపోతున్నాడు. దానికి కారణం బీఆర్ఎస్ పోతూ పోతూ చేసిన అద్భుతమైన వింతల కారణంగా రేవంత్ రెడ్డి తన చిన్న కోరికలను కూడా తీర్చుకోలేకపోతున్నాడు. దట్ ఈస్ అ కోర్ రియాలిటీ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. మనం రాబోయే రోజులు చూస్తుంటే సాఫ్ట్వేర్ సెక్టర్ బాగా పడిపోతుంది. అంటే మాస్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సాఫ్ట్వేర్ సెక్టర్ కుదేలవుతుంది. అదే టైంలో జీసీసీస్ హైదరాబాద్లో పెరుగుతున్నాయి. చాలామందికి దీని ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ తెలియదు. జీసీసీస్ ఎందుకు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ ఎందుకు డౌన్ అవుతుంది, దీని రెండింటి మధ్యలో లింక్ ఏముంది, ఇది చాలామందికి అర్థమవుతలేదు. నేను ఇవాళ మీకు స్పష్టంగా తెలియజేస్తా. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో వర్క్ చేయడానికి స్కిల్డ్ మ్యాన్ పవర్ తమ వోకల్ వేస్తోని కన్విన్స్ చేసే ఒక మ్యాన్ పవర్, అంటే కాల్ సెంటర్ మ్యాన్ పవర్ విత్ గుడ్ ఇంగ్లీష్ స్కిల్స్, విత్ సమ్వాట్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ కంప్యూటర్స్, ఇది జీసీసీ రిక్వైర్మెంట్. అదేం పెద్ద ఇది కాదు. ఇట్ ఈస్ ఏ ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ ఉన్న కాల్ సెంటర్ని జీసీసీ అంటారు. అందరూ అర్థం చేసుకోవాలి. ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ ఉన్న ఒక కాల్ సెంటర్ని వీళ్ళు జీసీసీస్ అని నామకరణం చేసి దానికి హైప్ తెచ్చి సాఫ్ట్వేర్ జాబ్స్ క్రియేట్ అయినట్టు హైప్ ఇస్తున్నారు. కానీ అలాంటిది ఏది జరగట్లేదు. దీని స్పష్టత మీ అందరికి ఉండాలి. సో జీసీసీస్ ఎందుకు వస్తున్నాయి? బెంగళూరు కన్నా ఎక్కువ జీసీసీస్ ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ చీపర్ ఆప్షన్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ సెక్టర్ దెన్ బెంగళూరు. రియల్ ఎస్టేట్ పరంగా కానివ్వండి, కాస్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ కానివ్వండి, ఏదైనా హైదరాబాద్ ఈజ్ మచ్ మోర్ కాంపిటేటివ్ ఫర్ ఎ కాల్ సెంటర్ సార్ట్ ఆఫ్ సెటప్ అట్ ప్రజెంట్ ఇన్ ఇండియా. ఇక్కడ అట్రిషన్స్, తీసివేతలు సాఫ్ట్వేర్లో ఎక్కువ ఉన్నాయి కనుక, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువ ఉంది కనుక ఒక జీసీసీ సెటప్ చేసిన హైదరాబాద్ ఈజ్ ద చీపర్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ బెంగళూరు ఈజ్ కంపీటింగ్ విత్ హైదరాబాద్ ఫర్ జీసీసీస్, దాంట్లో న్యాచురల్ అడ్వాంటేజ్ హైదరాబాద్కి ఉంది. చీపర్ కమర్షియల్ సెటప్స్, అంటే ఇక్కడ కమర్షియల్ లీజ్ అమౌంట్స్ చాలా చీప్ ఉన్నాయి కంపేర్ టు బెంగళూరు. ప్లస్ అక్కడ హైఫై మ్యాన్ పవర్ ఉంది, అంటే చీప్గా వర్క్ చేసి అక్కడ లైఫ్ స్టైల్, మినిమం లైఫ్ స్టైల్ కోసం 30,000-40,000 కావాలి. కానీ ఇక్కడ అదే ఒక 15,000-20,000లో ఎవరైనా గెట్ ఆన్ కాగలరు హైదరాబాద్లో. సో హైదరాబాద్ ఇస్ ద చీపెస్ట్ ఆప్షన్. అందుకోసం జీసీసీ ఎక్కువ సెటప్ అవుతున్నాయి. అంతేగాని ఇది సాఫ్ట్వేర్ కన్నా అద్భుతమైన ఆప్షన్ కాదు. సాఫ్ట్వేర్లో ఒక 2-3 వేల మంది పనిచేస్తుంటే జీసీసీస్లో హార్డ్లీ 50-80 మెంబర్స్ టు 120 మెంబర్స్ పనిచేస్తారు. అది కూడా పిక్ అండ్ చూస్ పీపుల్ ఉంటారు అక్కడ జీసీసీస్లో. వాళ్ళకు స్పెషల్ స్కిల్స్ ఏం అవసరం లేదు, కానీ కొన్ని వోకల్ స్కిల్స్, ఎబిలిటీ టు మేనేజ్ క్లయింట్స్ అండ్ సాల్వ్ దర్ ప్రాబ్లమ్స్ అనే ఒక కాల్ సెంటర్ కాన్సెప్ట్నే గ్లోరిఫై చేసి జీసీసీస్ అని కొత్త టర్మ్ ఇన్వెంట్ చేసి ఏదో కొత్త ఆఫీస్లో హైదరాబాద్లో వస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. మీరందరూ ఇదంతా అర్థం చేసుకోవాలని మీకు చెప్తున్నా. అంటే ప్రతి ఒక్క నెగటివ్ సెంటిమెంట్ మనము ఇప్పుడు తెలంగాణలో చూడొచ్చు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో మనం క్లియర్గా చూడొచ్చు. దెర్ ఇస్ పాలసీ పారాలిసిస్. అంటే పాలసీస్ మైకులో చెప్పినంత మాత్రాన అది గ్రౌండ్ రియాలిటీ కాదు అనేది స్పష్టంగా ఉంది. మైకులో
మనకెంత దంచి స్పీచ్లు ఇస్తున్నా గ్రౌండ్లో తెలంగాణలో ఏది అయితలేదు అనేది స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. గ్రౌండ్లో ఏమీ అయితలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్గా ఉంది. 70% యువతకు జాబ్స్ లేవు. ఇక్కడ అవైలబుల్ ఉన్న జాబ్స్ యువత చేయదు. అది కాకుండా పవర్ ఆఫ్ స్పెండింగ్ పెరగాలి అంటే ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్కి మంచి జీతాలు రావాలి. అవి రెండు హైదరాబాద్లో జరుగుతలేవు. మీరందరూ గమనించాలి. ప్రైవేట్ సెక్టర్లో జాబ్ ఊడిపోతుంటే పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ సెక్టర్లో 6 డిఏలు 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా అట్ ప్రజెంట్ స్పెండ్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే 6 డిఏలు అంటే దాదాపు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జీతంలో 15-20 వేల డిఫరెన్స్ వస్తుంది పర్ మంత్. అంటే అంత డబ్బు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెండింగ్ ఉన్నాయి. 2 పిఆర్సీలు పక్కకు పెట్టేశాడు. డిఏల సంగతి దేవుడికి ఎరుగు. అంటే ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్లో కూడా స్పెండింగ్ పవర్ అనేది చాలా తగ్గిపోయింది. మీరందరూ ఇది గమనించాలి. అయితే వీటి వల్ల ఏమవుతుంది ఇప్పుడు చూడండి, బయట మీరు న్యూస్ ఉంటే గొడవలు కొట్లాటలు ఇవే ఉంటాయి, కానీ బేసిక్ హైదరాబాద్లో ఏం జరుగుతుంది, దానివల్ల రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయని ఒక్కడు స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకంటే అంత అమ్ముడు పోయారు కనుక. ప్రాక్టికలీ మాస్ అన్ఎంప్లాయ్మెంట్ మనం ఇప్పుడే చూస్తున్నాం. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మనం ఇంకా పీక్స్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ వారు ఇప్పట్లో సర్దుమనగేటట్లేదు. అది కాకుండా రష్యన్ ఉక్రెయిన్ వార్ పీక్ స్టేజ్లో పోతుంది. సో నెక్స్ట్ 6 months విల్ బి వెరీ వాలటైల్. ఇలాంటి సిచ్యువేషన్లో కొత్త జాబ్ క్రియేట్ కావటము, ఇంజనీరింగ్ విద్యకు విలువ లేకపోవటము, ఈసారి టాప్ 100 ర్యాంక్స్ వస్తే ఒక 15 మంది అడ్మిషన్ కోసం పోవటం విచిత్రం. టాప్ 100 ఎంసెట్ ర్యాంక్స్లో 15-20 మంది ఆసక్తి చూపినట ఇంజనీరింగ్ చేయడానికి. అంటే ర్యాంకులు వచ్చినా జాయిన్ కావడానికి రెడీగా లేరు. ఈ టాప్ 1000 టాప్ 10,000లో కూడా పరిస్థితి అట్లే ఉంది. దాదాపు 90,000 సీట్లు, పైచిలుకు సీట్లు ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో ఖాళీగా ఉన్నాయి. దీంట్లో హాస్యాస్పదం ఏమంటే, సాఫ్ట్వేర్ సెక్టర్ డౌన్ అయినందుకు మెకానికల్లో ఎవడు జాయిన్ అవుతలేడు, సివిల్లో జాయిన్ అవుతలేడు, ఎలక్ట్రానిక్స్ జాయిన్ అవుతలేడు, కంప్యూటర్స్లో అయితే జాయిన్ అవుతలేడు. అంటే సాఫ్ట్వేర్లో జాబ్స్ లేవు అంటే మెకానికల్, సివిలు అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే ఎవడు ఏ ఇంజనీరింగ్ చేసినా, ఏ ర్యాంకు కొట్టి ఇంజనీరింగ్ చేసినా వాడు లాస్ట్కి సాఫ్ట్వేర్లు వచ్చి పడాలని చూసిండ్రు. ఇప్పుడు సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయింది కనుక ఇంజనీరింగ్ సీట్లకు అసలు డిమాండ్ లేదు. ఇది ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ సెక్టర్లో జరుగుతుంది. మనం చూస్తే పొలిటికల్గా రేవంత్ రెడ్డి గ్రాఫ్ డౌన్ అవుతుంది. పొలిటికల్గా రేవంత్ రెడ్డి గ్రాఫ్ డౌన్ అవుతుంది అంటే ఫ్యూచర్ సిటీ ఆయన పెట్ ప్రొడక్షన్ మొత్తం, మూసీ ప్రక్షాళన డౌన్, RRR డౌన్. అది కాకుండా ఇది మన ఫ్యూచర్ సిటీ డౌన్. అంటే ఆయన పెట్ ప్రాజెక్ట్స్ మొత్తం డౌన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మెట్రో రైల్ మనం చూసాము లాస్ట్ వీక్. తొడగొట్టుకుంటూ పోయి బిక్కుమనుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రిని మనం క్లియర్గా చూడొచ్చు. తర్వాత ఒక స్టేట్మెంట్ లేదు. నేను నా వీడియోలో ఎట్లా చెప్పినా అట్లనే అవుతుందా లేదా మీరే గమనించండి. నేను చాలా టెక్నికల్గా మాట్లాడతాను. ఎవరు ఏం పిచ్చి కూతలు కూసినా ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని బేరీజు వేసుకొని మరి నేను వీడియోస్ చేస్తాను. అవి సక్సెస్ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అవుతుంది హైదరాబాద్లో. అదేమంటే, నేను మీకు చెప్పాను రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ ఆర్ ఛార్జింగ్ 400 to 600% మోర్, మినిమం 300 to 600% మార్జిన్స్తో ఫ్లాట్లు అమ్ముతున్నాయి.
అది కొన్ని రోజుల వరకు ఆహ్లాదకరంగానే ఉండే. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఈఎంఐస్ ఆఫ్ ఎస్కలేటెడ్ హోమ్ ప్రైజెస్ కెనాట్ బి ఇంపోజ్డ్. అంటే మనం ఎక్కువ రేటుకి ఫ్లాట్ తీసుకున్నామని దాని ఈఎంఐ రెంట్ రూపేణ మనం వసూలు చేయలేము అనే రియలైజేషన్ ఇప్పుడు వస్తుంది. నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 2 కోట్ల ఫ్లాట్ అప్పుపై తీసుకున్నా, దాని ఈఎంఐ నేను ప్రజలపై రుద్దలేను, అంటే ప్రాబబుల్ రెంటల్స్పై రుద్దలేను. నేను ఈ విషయం ఎప్పుడో చెప్పిన. బిల్డర్స్ 400% లాభాలతో అమ్ముతున్నారు, మీరు అవి కొంటే మీకు రెంట్ ఎట్లా వెళ్తుంది, ఈఎంఐ ఎట్లా కవర్ అవుతుంది అంటే ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు క్లియర్లీ అర్థమవుతుంది. నీవు 2 కోట్ల ఫ్లాట్ తీసుకొని దానికి 75,000 రెంట్ ఫిక్స్ చేస్తే ఆ రెంట్ ఇచ్చేవాడు లేడు. దీంట్లో ఒక విచిత్రమైన థింగ్ ఏమంటే వెస్ట్ హైదరాబాదులో 75,000 రెంట్ ప్రకటిస్తుంటే అదే ఈస్ట్ సౌత్ ఈస్ట్ హైదరాబాదులో రెంట్స్ 12,000 నుంచి 17,000 18,000 లోపే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే 25-30% వరకే ఉన్నాయి. అంటే 50-60% తక్కువ రెంట్స్ ఈ ఈస్ట్ సౌత్ ఈస్ట్ హైదరాబాదు, సౌత్ వెస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. అంటే ఇక్కడ 10,000 నుంచి 20,000 లోపే టోటల్ ఎక్సెప్ట్ వెస్ట్ హైదరాబాద్ ఇక్కడ రెంట్స్ అట్లా నడుస్తున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్స్ కూడా ఈ సౌత్ ఈస్ట్ లేదా సౌత్ వెస్ట్ హైదరాబాద్ ఒక జీసీసీ కోసం మంచి ప్లేస్ అని వీళ్ళు ప్రమోట్ చేస్తలేరు. ఈ బయట నుంచి వచ్చిన జీసీస్ కానీ అంతర్రాష్ట్రీయ సంస్థలు వెస్ట్ హైదరాబాద్నే హైదరాబాద్ అనుకుంటున్నాయి తప్ప చీపర్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ సెటప్ చేస్తే వాళ్ళకు కమర్షియల్ రెంటల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, మ్యాన్ పవర్ కూడా చాలా చీప్గా దొరుకుతుంది. ఎలిజిబుల్ మ్యాన్ పవర్, చీప్ రెంట్స్తో, చీప్ లీజెస్తో ఇక్కడ మంచి జీసీసీ సెటప్ చేయొచ్చు అని గవర్నమెంట్ కూడా రికమెండ్ చేస్తలేదు. ఇది మన దౌర్భాగ్యం. అంటే ఆల్ ఓవర్ హైదరాబాద్ డెవలప్ చేయాలనే ఆకాంక్ష ఎవరికీ లేదు. వెస్ట్ హైదరాబాద్ కమర్షియల్గా డెవలప్ కావాలి, అక్కడ భూములకు ధరలు రావాలి, ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు అంటియాలి, అది లోకల్స్కి అంటియాలి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని బయటోడు ఎవడు నమ్మడు, ఓన్లీ లోకలే నమ్ముతాడు అది డెవలప్ అవుతుందని. అక్కడ జనాలను ఇరికియాలి. మళ్ళీ యాదాద్రి దిక్కు ఇరికేటట్టు లేదు ప్రస్తుత పరిస్థితి. కనుక నార్త్ హైదరాబాదులో కొద్దిగా 2 రాళ్ళేసి చూడాలి. అంటే ఎక్కడ చూసినా ప్రజలు ఇరుక్కుంటే కానీ ప్రభుత్వానికి రిలీఫ్ దొరకని పరిస్థితులు. ల్యాండ్ రేట్స్ పెంచడం వల్ల అమౌంట్ ఎక్కువ వస్తుండొచ్చు కానీ నంబర్ ఆఫ్ పేపర్స్ అవి తగ్గిపోయాయి కూడా. అనవసరంగా సతమతమవుతున్న హైదరాబాద్ని ప్యూరు రేరు అని డివైడ్ చేసి అసలు దాంట్లో క్లారిటీ లేకుండా భూధరలు బంద్ చేసి మున్సిపాలిటీని పనిచేయకుండా చేసేసి మొత్తం జిహెచ్ఎంసీ కింద చేసి, అంటే నెక్స్ట్ ఈ ఎలక్షన్ మోడ్లో ఎలక్షన్ కోసం ఏ థింగ్స్ కావాలనో దానిపై చర్చ జరుగుతుంది కానీ ప్రజల ఇబ్బందులు, ప్రజల ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే తీరిక ప్రభుత్వాలకు లేదు. ఇదే ప్రభుత్వం యొక్క పెద్ద డెబాకల్గానే ఉంది. అంటే ఓ విచిత్రమైన ఘటనలు జరగనున్నాయి. పబ్లిక్ పాలసీ ఫెయిల్యూర్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్లో లాజిక్ లేకపోతే మొన్న మెట్రో పరిస్థితి ఎలా జరిగిందో అలాగే ట్రిపుల్ ఆర్ రైల్ రోడ్ కూడా, మూసీ ప్రక్షాళన కూడా దాని గతి అదే కానుంది. నేను మొన్న చెప్పాను మాన్సూన్ స్టార్ట్ అయిందంటే మూసీ ప్రక్షాళన జరగదు అని. అందుకోసం ముఖ్యమంత్రి త్వరితగతిన ఈ మూసీ ప్రక్షాళన చేయండి అని. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకటే సోర్స్ ఉంది వాళ్ళకి డబ్బులు రావాలంటే.
మూసి ప్రక్షాళన సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వగానే ఉబ్బి తబ్బిపోయిన ప్రభుత్వం మాన్సూన్ కన్నా ముందు ఏదైనా చేసి టెండర్లు ఇచ్చేస్తే వానకొచ్చి కొట్టుకపోయినా మనం చేసినాం కానీ వాన కొట్టుకపోయింది అని చెప్పొచ్చు అనే ఒక యాటిట్యూడ్తో ఉంటే మనం తెలంగాణలో ఎట్లా ఉండగలం అనేది నాకు ఆశ్చర్యకరంగా ఉంది. పాజిటివ్ అవుట్లుక్ అనేది మనకున్న చుట్టూ జరిగే విషయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. మనకు అందుతున్న సమాచారం ఏమంటే రాబోయే సెప్టెంబర్ నుంచి రియల్ ఎస్టేట్లో భారీ మార్పులు కానున్నాయి. బై డిసెంబర్ ఆప్షన్కి చాలా ఫ్లాట్స్ పోనున్నాయి. కొన్ని ప్రాజెక్ట్సే ఆప్షన్కి పోవచ్చు మనకు అందుతున్న సమాచారం. అంటే సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డెడ్ లైన్. అప్పటి వరకు ఏ పాజిటివ్ న్యూస్ అందకపోతే సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ 2.5 years వరకు తెలంగాణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్టీప్ ఫాల్ ఉంటుంది. అది స్టీప్ ఫాల్కి రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైసెస్ కూడా తోడవుతున్నాయి. అక్కడ క్రయ విక్రయాలు ఆగిపోయినాయి. ఎందుకంటే ప్రతి ఎకరం 30 లక్షలు అనేది ఇల్లాజికల్. ఒక ఎకరంపై మహా అయితే 30 బస్తాలు ఒడ్లు, అంటే ఒక ఎకరంపై 40-50 వేల కన్నా ఎక్కువ ఆదాయం లేని ఎకరంపై 30 లక్షలు ఎవరైనా పెట్టాలి అంటే అది ఇంప్రాక్టికల్. సో ఆ ఇంప్రాక్టికల్ థింగ్ కూడా దాదాపు 4 ఏళ్ల తర్వాత మనకు క్లియర్లీ మార్కెట్ రేట్స్లో కనిపిస్తున్నాయి. అదే కాకుండా ఇప్పుడు చాలా ప్రాబ్లమాటిక్గా ఏం మారుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకవైపు ప్రోత్సహిస్తుంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకో వైపు ప్రోత్సహిస్తున్నాయి. అది కాకుండా అటు ఇటు కానీ ఈ ఎయిర్పోర్ట్స్ ప్రకటన, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రకటనకు డెవలప్మెంట్కి ఏం సంబంధం ఉంది? వరంగల్లో ఎయిర్పోర్ట్ అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వరంగల్కి దిగుతాయా? అది డౌటే. అంటే ఎయిర్పోర్టు లెడ్ గ్రోత్ అనేది అది తెలంగాణకు సూట్ కాలేదు, ఆంధ్రాకు కూడా సూట్ కాదు. ఇప్పుడు శంషాబాద్ అయ్యి 20-25 ఏళ్ళు అవుతున్నా ఆ ఎయిర్పోర్ట్ సెంట్రిక్ గ్రోత్ అనేది మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు తుక్కు కూడా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఇస్ అ గ్రోత్ కారిడార్ అనే అడ్డమైన మాటలు మాట్లాడుతుంది. కానీ 20 ఏళ్ళుగా మరి శంషాబాద్ గ్రో ఎందుకు కాలేదు అంటే జవాబు లేదు. అంటే ఇది అవసరం ఉండి తప్పదు అనుకుంటే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏం చేస్తారు కట్టి, ఆదిలాబాద్లో అయితే మరీ ఘోరం. అక్కడ ఇంకా మిలిటరీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వస్తుంది కనుక అప్రూవల్ ఇచ్చినా పర్వాలేదు. కానీ ఆదిలాబాద్లో ఈ వరంగల్లో ఎయిర్పోర్ట్ వల్ల ఎవరికి లాభం అనేది నాకైతే అర్థమవుతలేదు. కాబట్టి మనం సెప్టెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ అంటే కండ్ల ముందు పతనం మనకు స్టార్ట్ అయ్యే అన్ని ఆశంకాలు ఉన్నాయి. ఇంతట్లో ఈ యుద్ధం ఆగదు. భారీగా మళ్ళీ సిల్వర్ గోల్డ్ ప్రైజెస్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్కి డబ్బు రావడం చాలా కష్టం. స్టాక్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు లోనై చాలా తక్కువ మంది ఉండిపోతున్నారు మార్కెట్లో. ఎందుకంటే ఆ ఫ్లక్చువేషన్ అనేది ఎవరికి అర్థమవుతలేదు. అది కాకుండా ఎఫ్డి రేట్స్ పెద్ద చేంజ్ కాకుండా అలాగే ఉండటం, ఇవన్నీ రియల్ ఎస్టేట్ దెబ్బతినడానికి మంచి మందుగుండు సామాగ్రిలాగా మన ముందర కనిపిస్తుంది. కనుక రియల్ ఎస్టేట్ విల్ బి లాస్ట్ ఇన్ ద లైన్. అంటే ఎర్నింగ్ పొటెన్షియల్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో రియల్ ఎస్టేట్ లాస్ట్లో ఉండబోతుంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 10 years అనేది చాలా లాంగ్ టర్మ్ రియల్ ఎస్టేట్కి. నెక్స్ట్ 5 years ప్రిడిక్టబుల్గా లేదు. ఎందుకంటే 3 years ఈ గొడవలనే వెళ్ళిపోతుంది. ఎలక్షన్స్ ఇవన్నీ గిమిలి వచ్చినాయంటే ఇంకా 1-2 years ఇది అవుతుంది. అంటే ఓవరాల్ జీడిపి ప్రొజెక్షన్స్ అన్నీ తారుమారు కానున్నాయి. అది కాకుండా కోర్ అగ్రికల్చర్ సెక్టర్ నెగ్లెక్ట్ అయిపోయి ఈ ఇండస్ట్రియల్ లెడ్ గ్రోత్ కోసం జీసీసీలను, ఈ
డేటా సెంటర్లను పెట్టడం వల్ల స్టేటులకు ఏమీ ఒరగక అటు రైతులు నష్టపోయి ఇక్కడ వీళ్ళు నష్టపోయి సాఫ్ట్వేర్ సెక్టర్లో లైఫ్ లేదు అని క్లియర్గా తెలుస్తున్న సాఫ్ట్వేర్లో ఉండే వాళ్లకు అంటే నెక్స్ట్ రాబోయేది తీవ్రమైన క్రైసిస్. అంటే జీవనోపాధి కోసం కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఉన్న తెలంగాణలో గ్రోత్ లెడ్ ఎకానమీ లేదా బూస్ట్ చేసే ఏ సామాగ్రి లేదు కనుక నెక్స్ట్ 2.5 years వరకు కాషన్ కాదు, మనకు డెడ్ సైలెన్స్ చూడబోతున్నాం. ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు దాదాపు 50-60% మంది రీసేల్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ రెంటల్స్ మార్కెట్ అనేది ఆల్రెడీ డౌన్ అయిపోయింది. వాళ్ళు ఈఎంఐ బేస్డ్ రెంటల్స్ పెడితే ఇప్పుడు నడిచే పరిస్థితులు లేదు కనుక ఓవరాల్ వెస్ట్ హైదరాబాద్ రెంట్ పరంగా కుదేలైపోయి సౌత్ ఈస్ట్ హైదరాబాద్ వైపు కొద్దిగా చూసే అవకాశం ఉంది. లైఫ్ స్టైల్ కూడా చీపర్ లైఫ్ స్టైల్ ఇన్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్, సౌత్ వెస్ట్ హైదరాబాద్. ఇది ఒక్కసారి ప్రజలకు తెలిసిందంటే డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ హూ ఆర్ వాకింగ్ ఇన్ హైదరాబాద్ విల్ సెటిల్ ఇన్ దీస్ ఏరియాస్. సో దట్ వాళ్ళ మంత్లీ ఎర్నింగ్స్ సేవ్ అయిపోయి అంటే వాళ్ళు స్పెండింగ్ పవర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఉంటే అన్ని రెంట్కి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు స్పెండింగ్ చేస్తారు. ఈ ఇష్యూ కన్నా వాళ్ళలో వెళితే డెఫినెట్లీ దెర్ విల్ బి చేంజ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆల్ అరౌండ్ హైదరాబాద్. బట్ అది జరిగేది మనకేం కనిపిస్తలేదు. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ విల్ బి ద ఫస్ట్ ఎఫెక్టెడ్ మార్కెట్ డ్యూ టు రిసెషన్. వేరే హైదరాబాద్ మార్కెట్స్ కొద్దిగా షేక్ అవుతాయి కానీ కుదేలయ్యే మార్కెట్ మాత్రం వెస్ట్ హైదరాబాద్. కాబట్టి అందరూ కాషియస్గా ఉండాలి. మన కళ్ళ ముందే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఫెయిల్ అవుతుంది, రీజనల్ రైల్ రోడ్ ఫెయిల్ అవుతుంది, మూసి ప్రక్షాళన ఫెయిల్ అవుతుంది, హిల్ట్ పాలసీ ఫెయిల్ అయింది. అది కాకుండా మెట్రో రైల్ ఫేజ్ 2 ఫెయిల్ అయిపోయింది, ఫేజ్ 1 క్రైసిస్లో ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ప్రాజెక్టు నెక్స్ట్ ఫెయిల్ కాబోతుంది. 12 వరుసల రహదారి ఈజ్ ఎ డిస్టెంట్ డ్రీమ్. ఎక్సెప్ట్ 6 lane హైవే టు విజయవాడ అది రియాలిటీ కావచ్చు కానీ 12 వరుసల రహదారి ఇప్పట్లో ఏ పరిస్థితులు లేవు. ఆర్థికంగా విపరీతంగా చితికిపోయిన ప్రభుత్వం ఎంత విలవిలలాడినా ప్రభుత్వం ఏం చేయలేదు. మళ్ళీ ప్రజలపై భారం మోపి సర్వైవ్ కావాలి తప్ప ఈ ప్రజెంట్ గవర్నమెంట్కి ఏ దారి లేదు అని మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మనమందరం మన ఆదాయ వ్యయాలను తగ్గించుకొని అంటే కొంత 2-3 ఏళ్ల కాలం ప్రశాంతంగా ఉండాలి. యాక్టివిటీ విల్ అల్టిమేట్లీ లీడ్ టు లాస్. యాక్టివిటీ తప్ప ఇక్కడ ప్రొడక్టివ్ యాక్టివిటీ అనేది ఏం లేదు, జస్ట్ యాక్టివిటీ ఫర్ సేక్ ఆఫ్ యాక్టివిటీ తప్ప తెలంగాణలో మనం గ్రోత్ లెడ్ అంటే మనం ఏది చూడలేము నెక్స్ట్ 2-3 yearsలో. కాబట్టి అందరూ డిసైడ్ అయిపోయింది మీ ఆదాయ వ్యయాలను కంట్రోల్ చేసుకొని జీవితం గడపచ్చు కానీ గ్రోత్ లెడ్ పేస్ లెడ్ ఇన్వెస్ట్మెంట్తో మనం ముందుకు వెళ్ళలేము నెక్స్ట్ 2 yearsలో అని డిసైడ్ అయిపోయి జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ డెడ్ లైన్ ఉంది. సెప్టెంబర్ తర్వాత ఒక స్టీప్ ఫాల్, నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ వరకు ఒక కుదిపే అవకాశాలు ఉన్నాయని మనకు కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కన్ఫర్మేషన్ తర్వాత మీకు చెప్తున్నా. సెప్టెంబర్ తర్వాత రియల్ ఎస్టేట్ కానివ్వండి ప్రతి ఒక్క మార్కెట్ ఎక్సెప్ట్ మెటల్స్ మార్కెట్ మిగతా అన్ని మార్కెట్స్ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ కావచ్చు. అది కాకుండా ఈ కన్జంప్షన్ లెడ్ గ్రోత్లో క్యాపిటల్ గూడ్స్ కానివ్వండి కన్జ్యూమర్ ఐటమ్స్ కానివ్వండి దీంట్లో పతనం కానుంది. మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ కొద్ది కుదుపుకు గురైన ఆ గ్రోత్ అనేది మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కొద్దిగా స్టేబుల్ చేయొచ్చు, అంటే ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఓవరాల్ మళ్ళీ ఇంపోర్ట్స్పై ఇండియా ఆధారపడవలసి వస్తుంది. బికాస్ చైనా విల్ బి మోర్ కాంపిటేటివ్, మోర్ అగ్రెసివ్ దెన్ ఇండియా. ఇది న్యాచురల్. సో ఇప్పుడు ఇరాన్ అమెరికా వార్ ఇప్పట్లో సమస్య పోదు. చైనా విల్
లుక్ టువర్డ్స్ ఇండియా యాజ్ అ ఆల్టర్నేటివ్ మార్కెట్. సో అన్ని మార్కెట్స్ ఇండియా వైపు చూస్తున్నాయి. క్రూడ్ కొద్దిగా ఈజీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వెనిజువేలా అదర్ XYZ కంట్రీస్ దగ్గర నుంచి మనం క్రూడ్ తీసుకుంటున్నాం కనుక. మనం అనుకుంటున్నట్టు ఇక్కడ ఆయిల్ క్రైసిస్ వచ్చి ప్రాబ్లం కన్నా ఎక్కువ ఇండియాస్ ఇంటర్నల్ థింగ్స్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ నెక్స్ట్ 2 or 3 years అని అందరికీ తెలియజేసుకుంటూ అందరు జాగ్రత్తగా ఉండాలి. నేనేది ఆషామాషిగా చెప్పాను కనుక తప్పకుండా ఇది జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో 40% ఫాల్ ఈజీగా నెక్స్ట్ 8 monthsలో మనం చూడొచ్చు. అంటే నెక్స్ట్ సెప్టెంబర్ టు 8 months టైం తీసుకుంటే 40% రియల్ ఎస్టేట్లో పతనం కావచ్చు అని మనకు కొన్ని వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళ దగ్గర డేటా పక్కాగా ఉంది. ఎకానమీ కాకుండా ప్రాక్టికలీ జాబ్ మార్కెట్ డేటా చాలా నెగటివ్గా సూచిస్తుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలి. మన తప్పు లేకపోయినా, మన ప్రమేయం లేకపోయినా మార్కెట్లు మాత్రం భారీగా పతనం కాబోతున్నాయి. అందరినీ హెచ్చరిస్తూ రియల్ ఎస్టేట్ సెక్టర్లో బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా స్లో డౌన్ అయిపోండి. ఉన్న యూనిట్స్ని ఎలాగోలో అమ్మేసేయండి, లేకపోతే ఈ పతనం తర్వాత మీరు ఇరుక్కపోతారు తప్ప బయట వెళ్ళే సూచనలు అంటే తేరుకునే సూచనలు 3 ఏళ్ల వరకు లేవు. కాబట్టి ఉన్న పళంగా మనం ఉంటే అమ్మేసుకోండి. సెప్టెంబర్ తర్వాత మీరు అటెంప్ట్ చేసినా చాలా ప్రమాదకరంగా సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ అలర్ట్ కావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ నమస్కారం.